కర్రీ ప్రిపేర్ చేసుకుందామని శనగపప్పును ఉడకబెట్టుకుంటుంటే హస్బెండ్ గారికి బూర్లు గుర్తొచ్చాయి. శనగపప్పు చూసి బూర్లు ప్రిపేర్ చేయొచ్చు కదా అన్నారు. సర్లే దోసపిండి ఎలాగూ ఉంది కదా 5 మినిట్స్లో చేసేస్తానని చెప్పి పప్పులో బెల్లం వేసి మంచిగా దగ్గరకు ఉడకబెట్టుకున్నాను. అసలే మన బూర్లకి మా ఇంట్లో కొంచెం ఫ్యాన్ బేస్ ఉందండి. అంటే మనం చేసిన బూర్లు చాలా ఇష్టం అనమాట. అందుకని మా వాళ్ళకి వారానికి 2 సార్లైనా బూర్లు గుర్తొస్తాయి. అందులోనూ మా ఆయన రేర్గా అడుగుతారు ఏమైనా సరే. అందులోని మనం రోజు రెగ్యులర్గా చేసేది మనకి నచ్చినవే. సో అప్పుడప్పుడు వాళ్ళకి నచ్చినవి చేయాలి కదా. మనం అడిగినవన్నీ వాళ్ళు చేస్తున్నారు. ఇలాంటి చిన్న చిన్నవి కూడా మనం చేయలేమా? కర్రీ కోసం ప్రిపేర్ చేసుకున్న శనగపప్పును ఉడకబెట్టేసుకొని బూర్లకి అయితే పూర్ణం రెడీ చేసుకున్నాను. నిన్న ఇప్పుడు మిక్స్ చేసి పెట్టుకున్న దోశ పిండిలో కొంచెం షుగర్ అండ్ సాల్ట్ యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకొని బూర్లు అయితే రెడీ చేసుకున్నాను. ఇంతేనండి, మన సింపుల్ అండ్ 5 మినిట్స్లో బూర్లు రెడీ అయిపోయినాయి. హస్బెండ్ గారికి అయితే ఇచ్చేసాము. ఇన్ని బూర్లలో నేను కిచెన్లో ఉంచి బయటకు వెళ్ళేసరికి ఒకటే బూరు ఉంది నాకు. అంత పిచ్చి మా వాళ్ళకి బూర్లు అంటే. ఈసారి మీరు కూడా బూర్లు ప్రిపేర్ చేసినప్పుడు దోసపిండి ఉంటే ప్రిపేర్ చేసుకోండి. ఎంతసేపు అయినా అంతే క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి, అస్సలు మెత్తబడవు.